Hi guys, I'm very happy because you're watching my video. If you like my video, please subscribe for further videos. బేసిక్‌గా 'పుష్ప 2' విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ గాని, ప్రొడ్యూసర్స్ గాని ఎంత ఎక్స్ట్రార్డినరీ ప్లానింగ్‌తో ఉన్నారో ఈ విషయంతో ఇంకా క్లారిటీగా అర్థమైంది. అంటే 'పుష్ప 2'ని చాలా హ్యూజ్‌గా రిలీజ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయి కూర్చున్నారు. చాలా ఎక్స్ట్రార్డినరీ ప్లానింగ్‌తో వస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా 'పుష్ప 2' సినిమా 11,500కి పైగా థియేటర్‌లో రిలీజ్ అవబోతుంది. ఈసారి తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు బెంగాలీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. 'పుష్ప 2' రిలీజ్‌కు ఇంకా 2 వీక్స్ మాత్రమే టైం ఉంది. దాంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచుతున్నారు. ఇప్పటికే 'పుష్ప 2' ప్రమోషన్స్ భారీగా ప్లాన్ చేశారు మేకర్స్. చాలా మంది ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిటింగ్. 'పుష్ప 1' రిలీజ్ అయ్యి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు 'పుష్ప 2' పై స్కై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌కి మించి ఉంటుందని తెలుస్తోంది. 'పుష్ప 2' ప్రొడక్షన్ కోసం మేకర్స్ చాలా కోట్లు ఖర్చు పెట్టారని తెలుస్తోంది. అలాగే ప్రమోషన్స్ కోసం కూడా భారీగా ఖర్చు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. కేవలం ప్రమోషన్ కోసం 50 కోట్ల బడ్జెట్‌ను పెట్టారని టాక్. ఇండియాలోనే కాదు, ఈ మూవీ ప్రమోషన్స్ జపాన్, రష్యాలో కూడా భారీగా చేస్తారని తెలుస్తోంది. జనరల్‌గా ఇండియన్ సినిమాలు దుబాయ్, అమెరికా కంట్రీస్‌లో రిలీజ్ అవుతాయి. దుబాయ్, అమెరికాతో పాటు జపాన్, రష్యాలో కూడా ఒకే టైంలో 'పుష్ప'ని రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నారు. 2021లో రిలీజ్ అయిన 'పుష్ప'కి జపాన్, రష్యాలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఈసారి 2 కంట్రీస్‌ని ప్రత్యేకంగా టార్గెట్ చేశారు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక నెంబర్ చేయడం జరిగింది. ఆ నెంబర్ ఇంకా ట్రేడ్ మార్క్ అయిపోయింది. దాన్ని దాటితే ఇంకా పెద్దది అన్నట్టు అలాంటి నెంబర్‌నైతే సెట్ చేసింది ఈ మూవీ. అసలు అది చాలా హ్యూజ్ నెంబర్. ఇప్పటివరకు ఇండియాలో ఇలాంటి నెంబర్ చేసిన సినిమా ఏదీ లేదు. అక్షరాల 1065 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 1000 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వస్తేనే ఇప్పుడు గొప్ప అనుకునే సిట్యుయేషన్స్‌లో 1065 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం అంటే సినిమా సృష్టించిన సెన్సేషన్ ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. 'పుష్ప 2' మీదున్న హైప్ అలాంటిది. అంతా ఇంతా కాదు, చాలా హ్యూజ్ బిజినెస్ అయితే అయింది. ముందుగా ఏపీ, తెలంగాణ విషయానికొస్తే 220 కోట్ల బిజినెస్ అయింది. నార్త్ ఇండియా హిందీ బెల్ట్‌లో 200 కోట్ల బిజినెస్ అయింది. తమిళనాడులో 50 కోట్లు, కర్ణాటకలో 30 కోట్లు, కేరళలో 20 కోట్లు, ఓవర్‌సీస్‌లో 120 కోట్లు. సో మొత్తంగా థియేట్రికల్ రైట్స్ 640 కోట్లకి కొన్నారు. ఇక డిజిటల్ రైట్స్ గురించి మాట్లాడితే డిజిటల్ రైట్స్ 275 కోట్లు, మ్యూజిక్ రైట్స్ 65 కోట్లు, శాటిలైట్ రైట్స్ 85 కోట్లు, మొత్తంగా కలిపి 1065 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే అయ్యింది. ఇప్పుడు రికవరీ అండ్ బ్రేక్ ఈవెన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ఎంత కావాల్సి ఉంటుంది అండ్ ఎంతవరకు రికవర్ అవుద్ది? ఓవరాల్‌గా మనకి ఇప్పుడు 640 కోట్లు థియేట్రికల్ రైట్స్ కొన్నారు. అంటే బ్రేక్ ఈవెన్ 1200 దగ్గర ఉంటుంది. అంత బ్రేక్ ఈవెన్ అవుతదని నమ్మారు కాబట్టే అంత పెట్టి కొన్నారు. సో వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా 1200 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు రీజియన్ వైస్‌గా మాట్లాడుకుందాం. ఏపీ, తెలంగాణలో 220 కోట్లు రికవర్ అవుద్దా అంటే మాక్సిమం రికవర్ అయిపోద్ది. ఎందుకంటే 'పుష్ప పార్ట్ 1'కి ఏమైందంటే టికెట్ ప్రైసెస్ చాలా తక్కువ అండ్ స్పెషల్‌గా ఏమీ బెనిఫిట్ షోలు ఏమీ లేవు. షోస్ పరంగా గానీ, టికెట్స్ హైక్స్ పరంగా గానీ ఉన్న ప్రైసెస్ కూడా చాలా తక్కువ. ఇంకా కరోనా రావడం వల్ల థియేటర్స్ ఆక్యుపెన్సీ తగ్గించేశారు. 50% ఆక్యుపెన్సీ పెట్టారు. తర్వాత చాలా మంది పీపుల్ థియేటర్స్‌కి వెళ్ళడం మానేశారు. సెకండ్ వేవ్ వల్ల సో ఇవన్నీ కూడా జరిగాయి. దానివల్ల 'పుష్ప పార్ట్ 1' మూవీ ఎక్స్‌పెక్ట్ చేసినంత కలెక్షన్స్ రీచ్ కాలేకపోయింది. లేకుంటే ఖచ్చితంగా మంచి నెంబర్‌కి రీచ్ అయ్యేది. ఎందుకంటే అల్లు అర్జున్ గారి సినిమాలకి లాంగ్ రన్ ఎక్కువ. ఇక 'పుష్ప 2'కి 220 కోట్లంటే నైజాంలో ఎలాగైనా కంప్లీట్ అండ్ బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. అది కన్ఫర్మ్, అందులో నో డౌట్. కాకపోతే ఏంటంటే ఆంధ్ర సైడ్ కొంత నెగటివిటీ ఉంది కాబట్టి సో ఆ నెగటివిటీ కారణంగా ఏమైనా కొంచెం ఇంపాక్ట్ పడే అవకాశాలున్నాయి. అది కూడా అన్ని రీజియన్స్‌లో కాదు. చాలా చోట్ల గట్టిగానే వస్తాయి కలెక్షన్స్. ఆంధ్ర సైడ్ కొంత నెగటివిటీ అయితే ఉంది. బట్ అది హ్యూజ్ ఇంపాక్ట్ అయితే చూపించదు. ఎందుకంటే వన్స్ సినిమా బాగుంది అంటే దాన్ని ఎవ్వరూ ఆపలేరు. తెలుగు స్టేట్స్‌లో 260 కోట్లకి కొన్నారంటే బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 350 కోట్ల వరకి కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. చాలా వరకు పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పెద్దగా కాంపిటీషన్ కూడా ఏం లేదు. తెలుగు స్టేట్స్‌లో మాత్రం మాక్సిమం రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. హ్యూజ్ ప్రాఫిట్స్ అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే హ్యూజ్ బిజినెస్ నెంబర్ అయింది కాబట్టి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కలెక్ట్ చేసిన రికార్డు 'త్రిబుల్ ఆర్' పేరు మీద ఉంది. ఈ రికార్డ్‌ని బ్రేక్ చేయడం కోసం 'పుష్ప 2' టీమ్ వెయిట్ చేస్తున్నారు. దీంతో పాటు బాలీవుడ్‌లో ఉన్న క్రేజ్‌ని క్యాచ్ చేసుకొని అక్కడ ఉన్న డబ్బింగ్ మూవీస్ రికార్డ్ లేదంటే ఏకంగా 'జవాన్' పేరు మీదున్న మొదటి రోజు రికార్డ్ బ్రేక్ చేయాలని పట్టుదలతో ఉన్నారు. డిసెంబర్ 5 'పుష్ప 2' రిలీజ్ అయ్యే టైంకు పెద్దగా సినిమాలేవి థియేటర్స్‌లో ఉండవు. వరల్డ్ వైడ్‌గా 11,500 స్క్రీన్‌లో 'పుష్ప 2' రిలీజ్ అవుతుంది. అలాగే 2 వారాల వరకు మరో మూవీ లేకపోవడం
పుష్ప 2కి ప్లస్ అవుతుంది. ఈ లెక్కన ఫస్ట్ డే రికార్డు బ్రేక్ అయిన లాంగ్ రన్లో బాహుబలి 2లా 10 కోట్ల టికెట్లు అమ్ముడుపోవడం అంత ఈజీ కాదు. బాహుబలి 2తో పోలిస్తే ప్రస్తుతం టికెట్ రేట్లు చాలా పెరిగాయి. అలాగే రిలీజ్ చేసే నెంబర్ కూడా పెరిగినా బాహుబలి 2 కలెక్షన్స్ ఏ మూవీ కూడా దాటలేకపోయింది. పుష్ప 2 మూవీ కోసం తెలుగు ఆడియన్స్ కంటే హిందీ, మలయాళం ఆడియన్స్ ఈగర్గా ఉన్నారు. ఇప్పటి వరకు అక్కడున్న రికార్డులన్నీ బ్రేక్ చేసేలా పుష్ప 2 రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. ఇది గైస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.